ఏలూరు జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాల వసతి గృహంలో ర్యాగింగ్ ఘటన చోటు చేసుకుంది. సెకండ్ ఇయర్ విద్యార్థుల్ని 3వ సంవత్సరం విద్యార్థులు ర్యాగింగ్ చేశారు. వారితో అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం. కొద్ది రోజులుగా ఈ ర్యాగింగ్ జరుగుతుండగా విద్యార్థులు మౌనంగా భరిస్తున్నట్లు తెలుస్తోంది. శృతి మించడంతో జూనియర్ విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాత్రి పోలీసులు వసతి గృహానికి చేరుకొని విచారణ చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. సుమా, ఏలూరు జిల్లాలోని ఏలూరు నగరం నడిపడినటువంటి మెడికల్ కళాశాలలో ఈ ర్యాగింగ్ కలకలం అనేది ఇప్పుడు చర్చాంశంగా మారింది. అధికారులు కొద్ది రోజుల క్రితమే పోలీసులు అంతా కూడా ర్యాగింగ్ పైన విద్యార్థులకు పెద్ద ఎత్తున సదస్సు కూడా నిర్వహించడం జరిగింది. ర్యాగింగ్ చేస్తే చట్ట ప్రకారం శిక్షించబడతారని, అలాగే ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పి విద్యార్థులకు పెద్ద ఎత్తున శిక్షణ తరగతులు కూడా నిర్వహించడం సదస్సు నిర్వహించారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు ర్యాగింగ్ సంబంధించి కూడా ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశమైంది. విద్యార్థులు, సీనియర్ విద్యార్థులు, జూనియర్ విద్యార్థుల మధ్య కేవలం మొదటి సంవత్సరం ఎవరైతే విద్యార్థులు చేరారో వారికి సంబంధించి వెల్కమ్ తెలిపే విధంగా ఫ్రెషర్స్ డే వేడుకలు నిర్వహించే విషయంలో ఈ ర్యాగింగ్ జరిగినట్టు తెలుస్తుంది. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా అటు 3వ సంవత్సరం విద్యార్థులకు 2వ సంవత్సరం విద్యార్థుల మధ్య కొంత ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొంటాయని చెప్తున్నారు. అయితే జూనియర్ విద్యార్థుల్ని సీనియర్ విద్యార్థులు కొంత ర్యాగింగ్ చేస్తున్నట్లుగా వాళ్ళంతా కూడా రాత్రి పెద్ద ఎత్తున నిరసన తెలపడంతో కళాశాల ఆవరణలో పోలీసులు చేరుకోవడం జరిగింది. ఇదే సమయంలో పోలీసులకు 2వ సంవత్సరం విద్యార్థులంతా కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. 3వ సంవత్సరం విద్యార్థులు గత కొంతకాలంగా తమను వివిధ రకాలుగా వేధింపులు గురి చేస్తున్నారని చెప్పి కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు రాత్రి అటు జూనియర్ 2వ సంవత్సరం విద్యార్థుల్ని 3వ సంవత్సరం విద్యార్థులను కూడా అక్కడి నుంచి పంపించి వేయడం జరిగింది. దీనిపైన పూర్తి స్థాయిలో ఏలూరు 2 టౌన్ పోలీసులు అయితే కూడా విచారణ జరుపుతున్నారు. అయితే ర్యాగింగ్ జరిగిందా లేదంటే విద్యార్థుల మధ్య ఏదైనా విషయం మీద ఘర్షణ జరిగిందా అనే కోణంలో పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. అయితే ఇద్దరి పైన అటు జూనియర్ విద్యార్థుల పైన సీనియర్ విద్యార్థుల పైన కళాశాల ఆవరణలో కొంత ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ఇరు వర్గాలపైన కేసులు నమోదు చేసి విచారణ చేస్తామని చెప్పి కూడా ఏలూరు 2 టౌన్ పోలీసులు అయితే కూడా స్పష్టం చేస్తున్నారు. సుమా. థ్యాంక్ యూ శ్రీనివాస్.